ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో క్రేజీ ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న దేవరా పార్ట్ 1 షూటింగ్ తిరిగి రామోజీ ఫిలిం సిటీలో వచ్చే వారం నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇక ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారట. రోజు 1-2 యూనిట్స్ దేవరా చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. అక్టోబర్ టార్గెట్ గా దేవరా యూనిట్ కష్టపడుతోంది. జాన్వీ కపూర్ కూడా అటు హిందీ మూవీస్ ఇటు దేవరా పార్ట్ 1 షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. ఇక నార్త్ లో దేవరా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అంచనాలు ఉండడంతో దేవరా పార్ట్ 1 లోకి కొంతమందిని బాలీవుడ్ నటులని కొరటాల శివ తీసుకుంటున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కాకుండా మిగిలిన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. తాజాగా బాలీవుడ్ నటుడు పాన్ ఇండియా యాక్టర్ సంజయ్ దత్ దేవరా పార్ట్ 1 లో భాగం కాబోతున్నారు అనే న్యూస్ వినిపిస్తోంది. సంజయ్ దత్ కోసం దేవరా పార్ట్ 2 లో ఒక కీలక పాత్రను ప్లాన్ చేశారని, ఈ చిత్రంలో సంజయ్ దత్ డాన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా దేవరా టీం జాన్వీ అభిమానులకు గొప్ప ట్రీట్ ఇచ్చింది. ఇక జాన్వీ కపూర్ దేవరా సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. జాన్వీ కపూర్ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక దేవరాలో జాన్వీ కపూర్ తంగం పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పూర్తిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇక దేవరా మూవీని 2 భాగాలుగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఇక మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ సినిమాను విడుదల వాయిదా పడింది. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీ నిర్మాతలు వెల్లడించారు. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దేవరా సినిమాలో కోస్తాంధ్ర ప్రజలకు అండగా నిలిచే నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. దేవరా చిత్రానికి యువ సంగీత సంచలన అనిరుద్ సంగీతం అందిస్తూ ఉన్నారు. దేవరా చిత్రానికి హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో దేవరా పార్ట్ 1 రూపొందుతున్నట్టు సమాచారం.